మరి నాశనం చేస్తారు రాష్ట్రాన్ని, కుంభకోణాలు పాల్పడుతుంది. దీని మీద కదా మనం విచారం చేయడానికి. ఓకే కీర్తన్ గారు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. కీర్తన్ గారు, వైసీపీ వాళ్ళు ఏ పూట కాపుట ఊసరుల్ని రంగులు మార్చినట్టు మారుస్తూ ఉంటారు. నాకు ఫస్ట్ ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వండి సార్. ఈవీఎం హ్యాంపింగ్ ద్వారానే కూటమి గెలిచింది అనే వాదన వీళ్ళు బలంగా వినిపిస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారేమో 40% ఓట్ బ్యాంక్ ఉంది, మాకు 11 సీట్లు వచ్చినా మేము 40% ఓట్ బ్యాంక్ తో వచ్చాము అని అంటున్నారు. అప్పుడు ఈవీఎం మోసం ద్వారా మేము గెలిచినప్పుడు అప్పుడు మీకు వచ్చిన 40% ఓట్లు కూడా అవాస్తవమే కదా. అప్పుడు మీరు అన్నమాట వెంకటరెడ్డి గారు మాట్లాడండి. కీర్తన్ గారు ఒకటే మాట మీద స్టిక్ అన్నామండి. ఈవీఎం ట్రాపింగ్ ద్వారా జరిగింది అన్నప్పుడు, కూటమికి వెళ్ళలేదు అన్నప్పుడు మీకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా 40% ఫేక్ అని ఒప్పుకోండి. లేదు ఇది కాదన్నప్పుడు ఇలా అన్న మాట్లాడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇంత వెనకేసుకొని వచ్చే వ్యక్తి అయితే ఖచ్చితంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కామ్ లో లేడంటే ప్రూవ్ చేసుకోండి. మేమేమన్నా ఇక్కడ మిమ్మల్ని అవాస్తవాలని వాస్తవాలుగా మీలాగా మేము మాట్లాడే పోర్ట్రేట్ చేయట్లేదు. ఇక్కడ అరెస్ట్ అవుతున్న వాళ్ళందరూ మీకు సంబంధికులు, మీ పార్టీకి సింపథైజర్స్, అలాగే మీ పార్టీలో భాగస్వాములైన వ్యక్తులు, లావాదేవీలు జరిగాయి అని క్లియర్ గా కనపడుతున్నాయి. అదే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ మీరు సిబిఐ గాని తీసుకురావాల్సిన అవసరం లేదు. ముందు మీరు తప్పు చేయలేదు, ఈ స్కామ్ లో మీరు ఇరుక్కోలేదు, ప్రజాధనం దోచుకోలేదు. లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన క్యాడర్ కానీ లేదని బయటకు రండి. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు మా దగ్గర అరిచే మాట్లేదు, అక్కడ ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ కొట్లాడేదేదో అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళకో లేకుంటే ఇంకా ముఖ్య సాక్షులుగా ఉన్న వాళ్ళకు మీ ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ మాట్లాడితే ఏమొస్తుంది, ఇక్కడ అరిస్తే ఏమొస్తుంది? ఎలాగైనా మీరు ఇలా అయినా మాట్లాడగలుగుతారు, అలాగైనా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటరెడ్డి గారు, మేము గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాం. గత ప్రభుత్వంలో కూడా మేము గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నాం, ఇక్కడే మీ దగ్గర చివాట్లు పడ్డాం, ఇక్కడే మీ దగ్గర అవమానాలు పడ్డాం. ఈ రోజు మేమంటే మాత్రం ఇదే మాట మీరు వెనకేసి మాట్లాడుతున్నారు. మేము వెళ్ళిపోలేదు, మరి మేము కూడా వెళ్ళిపోలేదే. మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెంగళూరులోనే ఉంటున్నాడు. ఇక్కడ కన్నా ఎక్కువగా శవం దొరికితే ఇక్కడికి వస్తున్నాడు, లేకుంటే అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడేదో మీ క్యాడర్ ధైర్యం చెప్పడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 3 ఏళ్ల బాలిక చనిపోయింది, మరి ఎందుకు వెళ్ళలేదమ్మా? 3 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. 3 ఏళ్ల పాపని ఎక్కడ పవన్ కళ్యాణ్ ఆడబడిపోయాడమ్మా? ఆడపిల్లలకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వస్తా అన్నాడు కదా, రోడ్డు మీద పడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రోడ్డు మీద పడుకున్నాడు కదా వచ్చి. మరి 3 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసి హత్య జరిగితే ఏమయ్యమ్మా? మీరు కదమ్మా ఈ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తో ఎక్కడ విచారణ పవన్ కళ్యాణ్ వేరే విదేశాల టూర్లు ఏమన్నా మాట్లాడతారు సార్? ఏం వెంకటరెడ్డి కాదండి. ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లని నిన్న అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం అసలు ఈ ప్రభుత్వం పట్టి పట్టినట్టుగా ఉండి రోజుకి ఇట్లాంటి దారుణాలు జరుగుతాయి. 10 నెలలు అయింది మచ్చుమరిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసి ఇప్పటికీ శవం దొరకల. ఎక్కడికి పోతున్నారు రాష్ట్రం? ఏం సమస్యలు చర్చొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎక్కడికి వెళ్తారు? నేను విన్నాను జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులు అడిగితే అరాకొరా జరుగుతుందయ్యా, దానికి ఏం చేయాలన్న స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ మేము ప్రభుత్వంలో ఇవ్వడం లేదు. అసలు ఒక అత్యాచారం డిపార్ట్మెంట్ ఇచ్చి మాట్లాడాలి, లేదంటే సదరు వ్యవస్థలో ఎవరేం పని చేస్తున్నారు అడగాలి. డిప్యూటీ సీఎం ఎందుకు మాట్లాడతారు? ఆయనకేం సంబంధం? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు కదా, ఒకళ్ళన్నా పట్టుకోండి. ఏ డిపార్ట్మెంట్ క్వశ్చన్ అడగాలి? ఏ డిపార్ట్మెంట్ సంవత్సరం అయింది, కనీసం 3 తీసుకురావాలి కదా. 30,000 మంది విషయంలో డిప్యూటీ సీఎం కే సంబంధం? ఎందుకు డిప్యూటీ సీఎం తీసుకొస్తారు మీ మధ్యలోకి? కీర్తన గారు చెప్పండి, మీరు ఆరోపణలు కాదు, నేను ఒక సవాల్ విసిరా. మీ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం అయితే, మీ ప్రభుత్వానికి ఒక 1% అన్న చిత్తశుద్ధి ఉంటే 2014 నుంచి 24 దాకా 10 సంవత్సరాల్లో మద్యం మీద ఏం జరిగిందో దాని అన్నిటి మీద ఎంక్వైరీకి ఇద్దాము. మీరు దాన్ని తీసుకోగలరా? పవన్ కళ్యాణ్ చేత ఒప్పించి సిబిఐని అడగగలరా? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం సిబిఐ ఎంక్వైరీ కోరగలదా? ఎందుకంటే 2014-15 తర్వాత ఖచ్చితంగా మాట్లాడదాం. ఓకే మాట్లాడండి కీర్తన్ గారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తారు ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ ఆన్సర్ చేసినప్పుడు ఈయన వెంకటరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ గా మేము ఆన్సర్ చేయట్లేదు, జవాబుదారీతనంగా ఉంటున్నాం, ప్రతిదానికి మీకు జవాబు ఇస్తున్నాం. ఇక్కడ మేము అవైలబుల్ గా ఉండి మాట్లాడుతుంటే మీ ప్రతిదానికి డిప్యూటీ సీఎం ని ఎక్కడో పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు ఏంటి? అక్కడ జరిగితే పవన్ కళ్యాణ్
మాట్లాడలేదండి. అవునమ్మా, పరిహారమల్లు బ్లాక్ టికెట్లు వీటి మీద స్పందిస్తారు. పరిహారమల్లు బ్లాక్ టికెట్లు, థియేటర్లు ఇది పెద్ద సమస్య మనకి. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యల సమస్య కాదు మనకి. అసలు సిగ్గుండాలి. మంత్రి పేరు ఏదో ఉంది, సినిమాల శాఖ మంత్రి దుర్గేష్, ఆయనకి ఏ సమస్య లేదు. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్ కోసం 10 రోజులు సెట్టింగ్ వేస్తానికి ఈయన మొత్తం పునాదులు తీసి సెట్టింగ్ వేసేదాకా అక్కడ ఆయనే ఉంటాడు. నాశనం చేయడానికి మీలాంటి రాష్ట్రం సర్వనాశనం. హరిహర నేరం మళ్ళీ మంత్రులు ఇచ్చింది. బర్త్డే వస్తుందంటే బ్యానర్ నిషేధం, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తున్నాయి రేట్ల మీరు మాట్లాడుతున్నారా? ఈ రాష్ట్రంలో రేషన్ దుకాణాలు మాత్రం విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తారు. దానికోసం మంత్రులు ఇలాంటి మాటల గురించి ఓకే మస్తాన్ రావు గారు